విశాఖలో ఓ లిఫ్ట్ ఓ బాలికను బలిగొంది. మధురవాడ తారక రామానగర్లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కొని బాలిక మృతి చెందింది. 9 ఏళ్ల స్వాతి ఆడుకుంటూ లిఫ్ట్ దగ్గరకెళ్లింది. ప్రమాదవశాత్తు బాలిక లిఫ్ట్లో చిక్కుకొని చనిపోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మధురవాడలోని కోటాస్ రెసిడెన్సీలోని లిఫ్ట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలిక ఎలా చనిపోయింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల బాలిక బలైందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలో ఓ లిఫ్ట్ బాలికను బలిగొంది. మధురవాడ తారక రామానగర్లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్లో ఇరుక్కొని బాలిక మృతి చెందింది. 9 ఏళ్ల స్వాతి ఆడుకుంటూ లిఫ్ట్ దగ్గరకెళ్లింది. ప్రమాదవశాత్తు లిఫ్ట్లో ఇరుక్కొని బాలిక మృత్యువాత పడింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని వైజాగ్ నుంచి మా ప్రతినిధి దేవి లైవ్లో అందిస్తారు. దేవి, ఎలా జరిగింది ప్రమాదం? 10 ఏళ్ల బాలిక స్వాతి లిఫ్ట్లో ఇరుక్కున్న ఘటనతో విశాఖలో అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా రోజు ఆడుకునేలానే ఈ రోజు కూడా ఆడుకోవడానికి ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో కోటాస్ రెసిడెన్సీ, ఇక్కడికి వాళ్ళ మేనత్త ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఈ స్వాతి వాళ్ళ తల్లిదండ్రులు ఎదురుగా ఉన్న మరొక అపార్ట్మెంట్లో ఎక్కడి నుంచో బ్రతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నారు. అయితే రిలేషన్ ఉన్న నేపథ్యంలో ప్రతిరోజు ఆడుకోవడానికి, వాళ్ళ పిల్లలతో ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చేదని మొత్తం అంతా కూడా చెప్తున్నారు. ఏదైతే మనం ఈ లిఫ్ట్ చూస్తున్నామో ఈ లిఫ్టే స్వాతి పాలిట మృత్యువుగా మారి తనని బలిగొంది అని చెప్పాలి. అయితే ఈ లిఫ్ట్ చూస్తే కనుక మనం స్ప్రింగ్ డోర్ తో ఉన్నటువంటి లిఫ్ట్ మనకి కనిపిస్తోంది. అయితే ఈ లిఫ్ట్ కి మెయిన్ డోర్ కి మధ్యలో పాప ఇరుక్కుపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. అయితే యాక్చువల్ గా ఏవైతే ఈ 2 డోర్స్ ఉన్నాయో ఈ 2 డోర్స్ కూడా క్లోజ్ అయిన తరువాతే లిఫ్ట్ పైకి మూవ్ అవ్వాలి. కానీ ఈ పాప చిన్న పాప కావడంతో ఈ స్ప్రింగ్ డోర్ ఏదైతే ఉందో చాలా బలంగా ఉండడం వల్ల పాపను ఒక్కసారిగా ఢీకొనడంతో పాప ఈ మెయిన్ డోర్ తీయక ముందే ఈ డోర్కి మధ్యలో ఇరుక్కుపోవడం, ఒక్కసారిగా పైనుంచి ఎవరో లిఫ్ట్ ఆన్ చేయడంతో ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే, ఈ ఏరియాలోనే పాప మొత్తం ఇరుక్కుపోవడం జరిగింది. మనం చూడొచ్చు, ఇంకా ఇక్కడ రక్తపు మరకలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రమాదానికి సంబంధించి ఆ పాపని బయటకి తీయడానికి సురక్షితంగా బయటకు తీయాలి అని చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పించారు. అయితే ఆ ప్రమాదం జరిగిన తీరు, ఆ అమ్మాయిని ఎలా బయటకు తీయడానికి చూసారు అని మీరు చెప్పండి. అంటే పాపని బయటకు తీయడానికి మీరు చాలా ట్రై చేశారు. సో ఎలా ఆ పాప ఆ సంఘటనలు చూస్తే మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా అమ్మాయి నేను వచ్చినప్పుడు ఫుల్ బెండ్ అయిపోయింది, నీ అంతానా. వీళ్ళందరూ చూస్తుంటే నేను మేడంకి వెళ్ళి చూస్తే ఇలాగ సగం బాడీ వరకు ఇలా ఉంది బ్యాక్కి, ఫస్ట్ ఫ్లోర్లో బాడీ వరకు ఉంటే నేను ఏం చేశానంటే గ్రిల్ కొంచెం గట్టిగా లాగితే వచ్చింది బ్యాక్కి. లాగా నేను లోపల దూకేసిన తర్వాత కొంచెం కానిస్టేబుల్ ఎవరు ఉన్నారు అతను నేను కలిసి కొంచెం గుణపం పెట్టి బ్యాగ్ తోసి ఇక్కడి నుంచి కింద తోయి కానీ అప్పుడు వచ్చింది, బయటకు వచ్చింది. ఈ ముడికి ఇలా ఉరుక్కుపోవడం వల్ల దగ్గర 40 అంటే 2 డోర్స్ క్లోజ్ అయితే కానీ లిఫ్ట్ మూవ్ అవ్వకూడదు, అయితే కానీ అవ్వదు. బట్ స్టిల్ ఏంటంటే ఆ అమ్మాయి మేబీ దాక్కోవడానికి ట్రై చేసిందేమో లిఫ్ట్లోని. ఆ దాక్కోవడంతో ట్రై చేసింది ఎవడో లిఫ్ట్ ఆపరేట్ చేసి ఉంటారు. ఈ డ్రెస్ ఏదో లిఫ్ట్ గ్రిల్కి తగిలి మేబీ ఆపరేట్ అయిపోయి ఉండొచ్చు. ఇది మొత్తం అంటే పాప ఆడుకోవడానికి మాత్రమే ఇక్కడికి చేరుకుంది. ఆడుకోవడానికి వచ్చిన టైంలోనే ఈ మృత్యువాత పడింది అని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. దాదాపుగా 45 నిమిషాల పాటు అమ్మాయిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా స్వాతి ప్రాణాలతో బయటపడలేదు. కన్నీటి పర్యంతం అవుతున్నారు తల్లిదండ్రులంతా కూడా. ఈ ఏరియా మొత్తం చూస్తే కనుక నిజంగా విషాదకర ఛాయలు అలుముకున్నాయి. కన్నీటి పర్యంతం అవుతున్న తల్లిదండ్రుల రోదనలతో ఈ ప్రాంతం అంతా కూడా మిన్నంటిందని చెప్పాలి. ఓవర్ టు స్టూడియో.